గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావిపూడి నేను నాకు అనిపించింది. అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ని? కానీ రామ్ ఆల్సో రామ్ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి. ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు? నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి. ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం. రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ ఏదో అనుకుంటాను. రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది. వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి. సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఇల్లు ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక హిందీ సినిమాలాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. అది చేశాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి ఆ సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే, ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టో లేకపోతే? లేదు, తనకు తెలుసు ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే, ఇంతకుముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీను వైట్ల గారు వీళ్ళు అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడు ఆయన తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ తెరమరుగా అయిపోయారు డైరెక్టర్గా. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? మీ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన దగ్గరికి. నేను ఏం చెప్పైతే వచ్చానో జాయిన్ అయ్యే ముందు, సో ఆయన ఒకటి చెప్పారు, చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో, ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవటం కానీ చాలా కష్టం అని చెప్పారు. బట్ హార్డ్ వర్క్ చేసి డీవియేట్ అవ్వకుండా అని ఒకటే మాట చెప్పారు. ఒక్క సెకండ్ కూడా డీవియేట్ అవ్వకుండా పని చేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని అదొకటే చెప్పారు ఆయన. నేను బిగినింగ్లో ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు అదొకటే బిలీవ్ చేశాను నేను. సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నేను రీసెంట్గా కూడా ఒక 1 month బ్యాక్ కలిశాను. సో ఈజ్ వెరీ హ్యాపీ. నా ప్రతి ఫిలిం చూస్తారు, ఫోన్ చేసి మాట్లాడుతారు. F2 ఇంకా నేను మాట్లాడలేదు, చూసుంటారు, ఇంకా చేయాలి. ఓకే, చేసి మాట్లాడాలి, చూసుంటారు నాకు తెలిసి. వెరీ హ్యాపీ. ఓకే ఓకే. బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు, అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు. ఓకే, సో అలా.